హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అక్రమ్ డైరీ ఫామ్లో ఉన్నాము. మలక్పేట్ చాదర్గఢ్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్లో. గత 10-15 రోజుల నుంచి అయితే దేశాలలో రాలేదు హైదరాబాద్లో చాలా వరకు. అయితే ఏందనేది డీటెయిల్గా అడుగుదాము. అక్రమ్ భాయ్ ఈరోజు మార్నింగ్ అయితే దిగడం జరిగింది అక్రమ్ భాయ్ దగ్గర, చాదర్గఢ్ మలక్పేట్లో. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు సంజీవ్ అన్న. సంజీవ్ అన్న, ఈ అక్రమ్ భాయ్ ఎందుకు లేరు ఇప్పుడు వీడియోలో? అక్రమ్ భాయ్ది షాదీ ఉండే అన్న, పెళ్లి ఉండే. పెళ్లికి వల్ల రాలేకపోయిండు. ఓకే, ఇప్పుడు బయలుదేరిండు ఆల్రెడీ. రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాడు. అందుకే 10 రోజుల నుంచి రాలేవు. ఇప్పుడు అక్రమ్ భాయ్ లేడు కాబట్టి లోడ్ రాలేదన్న. ఇప్పుడు షురు అయింది లోడ్. ఇప్పుడు ఈ రోజు ఒక లోడ్ దిగింది. 2 లోడ్లు దిగితే ఒక లోడ్ డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఒక లోడ్ ఇప్పుడు ఇక్కడ డైరీలో దింపారు. పోయింది ఒక్క లోడ్ ఇక్కడ బాలనగర్ పోయింది. బాలనగర్. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి మన దగ్గర? 10 ఉన్నాయి అన్న. 10 ఉన్నాయి. అంటే మీరు అక్రమ్ భాయ్కి ఏమవుతారు? అక్రమ్ భాయ్ మా ఫ్రెండ్ అవుతాడు అన్న. అయితే ఆయనకు తెలుగు రాదు కాబట్టి మేము సాయం హెల్ప్ చేస్తాం. రైట్, ఓకే. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ నికాలు రేట్ ఏముంటుంది అన్న సాయివాల్ది మన దగ్గర? సాయివాల్ 70 నుంచి 1 లాక్. 70,000. ఓకే, 70,000 నుంచి 1 లాక్ మధ్యలో ఉంటాయని చెప్తున్నా. గిరి ఏముంటుంది అన్న? గిరి కాంక్రీట్ ఉందన్న. ఓకే, గిరి వస్తాయి. ఓకే, గిరి మంగళవారం వస్తుంది. ఓకే. రేట్ ఏముంటుంది గిరిది? గిరి 70 నుంచి 1 లాక్ పైన. కాంక్రేజ్ ఏముంటుంది? కాంక్రీజ్ 40 నుంచి 60 వరకు అన్న. కాంక్రేజ్ ఎందుకు తక్కువ? అంటే అక్కడ మనకు తక్కువ దొరికితే మనకి ఇక్కడ తక్కువ రేట్ ఇచ్చేస్తాం. ఈ ముంగల్ కనిపిస్తున్నా ఏం రేట్ అని చెప్తున్నారు ఇక్కడ అన్న? ఇది కపిలావన్న. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ప్యూర్ కపిలావన్న ఇది. ఓకే, ఇది ఈ రోజే అయినింది అన్న. ఓకే, ఈ ఆవుకి 70 నుంచి 1 లాక్ పైన ఉందన్న. దీనికి ఒకదానికి అలాగ రేటు. ఓకే, ఇది ఒకటి 1 లాక్ పైన 1 లాక్ పైన. 70 to 1 లాక్. 70 నుండి 1 లాక్. ఓకే, చూసుకోవచ్చు. ఇది టోటల్లీ బ్లాక్ ఉంది. ఎన్ని లీటర్ల కెపాసిటీ అన్న? మనకి పూటకు వచ్చేసి 5 లీటర్లు ఇస్తాయి. 2 పూటలు కలిపి 10 లీటర్లు ఇస్తాయి. మీ గ్యారంటీ అంతే? మా గ్యారంటీ. ఇక్కడ వచ్చి చూసుకోండి అన్న, మేము చూపించి మీకు ఎక్కిస్తాం. కానీ ఇది ఎక్కువనే ఇస్తాయి. 10 లీటర్ల కంటే ఎక్కువనే ఇస్తాయి. కానీ మా గ్యారంటీ అయితే 10 లీటర్లు ఇస్తాం అన్న. ఓకే, రైట్, ఎగ్జాక్ట్లీ. ఇది పెట్టండి, వేరేది తీయండి. దుసరా నికాలో వచ్చి గ్యారంటీగా చెక్ చేసుకొని తీసుకెళ్ళండి అన్న. మీకు ఇక్కడ గ్యారంటీ 10 లీటర్లు చూపించి ఎక్కిస్తాం అన్న. ఓకే, ట్రాన్స్పోర్ట్ కూడా దొరుకుతుందా? ట్రాన్స్పోర్ట్ కూడా దొరుకుతుంది అన్న. ఇది చెప్పండి. ఇది ఆవు ఈనిందన్న. ఓకే, ఇది ఫీమేల్ కాఫ్ సేమ్ అన్న. ఫీమేల్ కాపు. ఇది కిత దిన हो गया जिनके 3 दिन हो गया అన్న. 3 రోజులు అయిందన్న. ఈయన ఓకే, చూడన్నా డెలివరీ 3 days అయిందన్న. చూడన్నా ఎంత పాలైతే 5 లీటర్ గ్యారెంటీ అన్న. వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ఓకే, లేకేజా. ఎన్నో అయితే అన్నది? ఇది 2 అయితే ఉంటుంది. 2 అయితే. ఓకే, పాలు తీసేసిరా? పాలు తీసేసి. ఓకే, పాలు తీసేసి. రైట్, అది జర్నీలో వచ్చింది కదన్న, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని పాలు సగం తీసేసాం. ఇది చెప్పండి. ప్రెగ్నెంట్ అన్న. ప్రెగ్నెంట్. ఓకే, ఇది కూడా సేమ్ అన్న. సేమ్. సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్, ప్రెగ్నెంట్. ఓకే, లేకేజా. ఎన్ని రోజులు అవుతుందన్న? అదే ఒక 10 to 15 daysలో ఈనేస్తుంది అన్న. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మాది గ్యారంటీ. సన్ల గ్యారంటీ, కాంటా గ్యారంటీ అన్న. ఓకే, గుడ్ల మాది రొమ్ముల గ్యారంటీ పక్క అన్న. ఓకే, పాలది అయితే మన ఇక్కడ పాలైతే ఇక్కడ చెక్ చేసుకొని తీసుకెళ్ళండి అన్న. మీకు గ్యారంటీ దానికైతే. ఓకే, ఇది చెప్పండి. ఏబీ ప్రెగ్నెంట్ అన్న. ఓకే, ఇది ప్రెగ్నెంట్. ఇది కూడా ప్రెగ్నెంట్. చూసుకోండి అన్న. ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఫస్ట్ లాక్టేషన్. ఓకే, తొలిత. ఇవి ఎక్కువ హైట్ ఉండవు కదా? హైట్ ఉండవు అన్న. గిరి ఉంటుంది. గిరి హైట్ మంచిగా వస్తాయన్న. మంచిగా ఒంపు కింద. ఓకే, బాగుంటది అన్న. సాయివాల్ కొంచెం సాయివాల్ అంటే ఇదే హైట్ వస్తుంది అన్న. ఎక్కువ మాక్సిమం పెద్దగా దొరకాలంటే నీకు చాలా రేర్ గా దొరుకుతాయి. ఓకే, తక్కువ అయిపోయినాయి అన్న అక్కడ. ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వస్తున్నాయి కదా. ఓకే, దానివల్ల నీకు ఇది చెప్పండి. ఇది ఏది తీసుకున్నా కూడా మీకు 5 లీటర్లు 5 లీటర్లు గ్యారెంటీ చూపిస్తాం అన్న. ఇక్కడ లేకే దూసరా లేక. ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న ఆవు. ఓకే, సాయివాల్. చూడన్న, బ్లాక్ అయిన కొంచెం రెడ్ మిక్సింగ్ బాగుంటది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ 10 to 15 days లో డెలివరీ. 10 to 15 days లో డెలివరీ అవుతుంది అన్న. ఇది సెకండ్ లాక్టేషన్. ఓకే, లేకేజా. ఇక్కడ చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్ జర తక్కువ వస్తాయన్న. సెకండ్ లాక్టేషన్ ఎక్కువ వస్తాయి మన దగ్గర. ఓకే,
ఇది ఒకటి వచ్చిందా ఫస్ట్ లాక్టేషన్ అన్న ఈ లోడ్ లో ఒకటి వచ్చిందా ఈ లోడ్ లో ఒకటి వచ్చింది, మిగతా అన్ని సెకండ్ సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది కూడా ప్రెగ్నెంట్ అయినా చూడండి ఎంత శాంతి ఉందో ఆవు. ఇది ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది కూడా 10 to 15 days అన్న. 10 to 15 days లో డెలివరీ అవుతుంది. ఓకే, ఇక్కడ 5 లీటర్లు అయితే ఇక్కడ గ్యారెంటీ ఉన్నాయి, 10 లీటర్ల గ్యారెంటీ. మేము గ్యారెంటీ చూపిస్తాం, తీసుకెళ్ళండి అన్న. చూసుకొని తీసుకెళ్ళండి. ఓకే, నచ్చితేనే తీసుకోండి. నచ్చితేనే తీసుకోండి అన్న, బలవంతం ఏం లేదు, నచ్చితేనే తీసుకెళ్ళండి. ఇదేం రేట్ అంటున్నారు ఈ ఆవులు? ఈ 60 నుంచి 1 lakh పైన ఉంటుంది అన్న. 1 lakh పైన. ఓకే, ఇది ఈనిందన్న. ఓకే, ప్రెగ్నెంట్, ఇది ఫీమేల్. ఓకే, ఫీమేల్ కాఫ్ ఉంది. 3 రోజులు అయిందన్న ఈనేసి. 3 రోజులు అయింది. ఓకే, 60,000 నుంచి స్టార్ట్ అని చెప్తున్నారు రేట్లు అయితే. ఇక్కడ వచ్చి చూసుకోండి. ఇది కూడా రెండు అయితేనే? రెండు అయితే. ఫీమేల్ కాఫ్. ఇది ఫస్ట్ ఈతనే అన్న. ఫస్ట్ ఈత. ఫస్ట్ ఈత లేక తొలి ఈత. ఇది పాలు తీసేసిరా? దీన్ని కూడా పాలు తీసేసారు. ఓకే, అన్నిటికీ పాలు తీసేసారు. అయినా అడ్రస్ చూడొచ్చు. మార్నింగ్ ఈ రోజు వచ్చింది కాబట్టి సంక టైట్ ఉంటుందని సగం సగం తీసామన్నా. ఓకే, ఈవినింగ్ అయితే మొత్తం తీసేస్తాం. మొత్తం తీసేస్తే మళ్ళీ వాటికి ఫీవర్ వస్తుందని సగం సగం డౌన్ అవుతుంది. ఇది మేల్ కాఫ్ అన్న. ఇది కూడా ఈనిందన్న. ఓకే, చూడండి మేల్ కాఫ్ ఉంది. ఎన్ని అవుతుంది? ఇది సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్. ఓకే, ఇది కూడా సెకండ్ లాక్టేషన్. లేకేజా కాంటాక్ట్ చేయండి స్క్రీన్ నెంబర్ కి డైరెక్ట్. అక్రమ్ డైరీ ఫార్మ్, మలక్పేట్, చాదర్ఘట్. అక్రమ్ భాయ్ నుంచి అయితే అక్రమ్ భాయ్ ఉంటారు. ఇప్పుడైతే అన్నగారు. ఫ్రైడే రోజు మళ్ళీ సాయివాల్ వస్తుందన్న. ఓకే, మంగళవారం రోజు మాత్రం గిరి వస్తుంది. ఓకే, సాటర్డే కాంక్రీట్ వస్తుంది. సాటర్డే కాంక్రీట్. ఎవ్రీ వీక్ ఇదేనా? ఇదే డే. ఓకే, ఆడ చాలా రేట్ తక్కువ అయిపోయినాయి అన్న ఆవులు. ఓకే, అందుకే రేట్లు కొంచెం పెరుగుతున్నాయి. ఇక దీనికి ఫీమేల్ కాఫ్ అన్న. ఫీమేల్ కాఫ్. ఓకే, ఎన్ని లీటర్లు ఉన్నాయి దీనికి? దీని దగ్గర ఇప్పుడైతే ప్రెసెంట్ 6 ఉన్నాయి అన్న. 6 లీటర్లు. మనం 10 లీటర్లే. 10 ఎంత ఇచ్చినా 10 లీటర్లు. 10 లీటర్ల గ్యారెంటీ. మన దగ్గరికి మనం తిండి పెట్టే దాన్ని చూసుకోవచ్చు. లేక ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఉంది. ఇది స్వర్ణ కపిల్. ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది స్వర్ణ కపిల్ అంటారు అన్న. దీన్ని ఇది రేర్ గా దొరుకుతాయి అన్న. దొరకడము ప్రెగ్నెంట్ అన్న. ఇది ప్రెగ్నెంట్ అన్న. ఓకే, స్వర్ణ కపిల్ చూడండి. ఇది ఆవు కూడా శాంతిగా ఉంది. ఓకే, ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది? ఇది కూడా ఒక 10 to 15 days లో. 10 to 15 days లో డెలివరీ అవుతుంది. ఓకే, 10 to 15 days లో డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు. స్వర్ణ కపిల ఎన్ని అయితే ఉంటుంది? ఇది సెకండ్. ఓకే, 2 అయితే ఉంటుంది. లేకే ఓకే. ఓకే, ఇప్పుడు ఏమైనా చెప్పగలరా? ఏమైనా చెప్తారా? చెప్పండి అన్న. మీకు గ్యారంటీతో ఇస్తామన్నా ప్రెగ్నెంట్. ఓకే, చూసి తీసుకెళ్ళండి. ఎక్స్చేంజ్ చేస్తారా? ఎక్స్చేంజ్ చేస్తామన్నా. ఓకే, ఎక్స్చేంజ్ మీకు కాంటా సన్లో ఏదైనా ప్రాబ్లం లేకుంటే రొమ్ములో ప్రాబ్లం ఎక్స్చేంజ్ చేస్తామన్నా. అప్పుడు వీడియో కాల్ ఈయనగానే వీడియో కాల్ చూపెట్టాలి. ఓకే, ఎవరైనా రైతులు తీసుకుంటే ప్రెగ్నెంట్ ఈయనప్పుడే వీడియో కాల్ చేసి చూపిస్తే రొమ్ములో ఏమైనా ఉన్నా గుడ్ల మాది ఉన్నా ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు ఆవులు. లేదు డబ్బులు రిటర్న్ కొట్టుకోవాలి, ఆవు తీసుకొని డబ్బులు రిటర్న్ కొడతారు. ఆ విధంగా ఉంది. కాంటాక్ట్ చేయండి అక్రమ్ డైరీ ఫార్మ్, మలక్పేట్, చాదర్ఘట్. వీళ్ళ దగ్గర గీర్, సాహివాల్, రాఠీ, తార్పర్కర్, కాంక్రేజ్ అన్ని ఆవులు దొరుకుతాయి. రేట్ అయితే బ్రీడ్ని బట్టి మిల్క్ని బట్టి రేట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. పేపర్ దొరుకుతాయి ఇక్కడ? పేపర్ దొరుకుతాయి. అన్ని రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఓకే, మీవే ఉంటాయి.